నమస్కారం సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నెల్లూరు నగరంలో పూర్తి కానున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ దీంతో ఒక్క రూపాయికే కనెక్షన్ వచ్చే అవకాశం ఉందని మంత్రి నారాయణ స్పష్టీకరణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు వైసీపీ ఎంపీటీసీల ఫిర్యాదు ఎర్రగొండపాలెంలో ఈ నెల 27న జరగనున్న ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని వినతి రైతుల కష్టాలు గాలి కొదిలేసి కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోంది వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫైర్ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ యాప్లపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు విచారణ కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేస్తున్న వెల్లడి నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మరికొద్ది రోజుల్లో పూర్తి కానుందని దీంతో ఒక్క రూపాయికే కనెక్షన్ వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది దీంతో ఒక్క రూపాయికే కనెక్షన్ వచ్చే అవకాశం ఉందని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 165 కోట్ల నిధులతో మిగిలిపోయిన 10% పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. టాయిలెట్స్ కానీ డైరెక్ట్గా భూమి లోపల ఉండే లైన్లో బయటకు వెళ్ళిపోతాయి. అంటే మీ ఇంటి పక్కన ఉండే సైడ్ కెనాల్స్ నీళ్లు చుక్కుండదు. నీళ్లు చుక్కున్నప్పుడు దోమలు రావు. దోమలు ఎప్పుడు వస్తాయి? నీళ్లు నిలవ ఉంటాయి కాబట్టి అసలు నీళ్ళే అక్కడికి రానప్పుడు అయితే ఆ డ్రైన్స్ ఎందుకంటే వర్షాకాలంలో నీళ్ళు పోయేందుకే. ఆ వర్షాకాలం నెల 2 నెలలు నీళ్ళు పోయేదానికి అందులో అయినట్టు ఇన్ఫార్మ్ చేస్తారు. ₹1 పెట్టి మీరు కనెక్షన్ తీసుకోండి. అయితే మీ ఇంటి లైన్ వేసుకోవడం ఇది బాధ్యత. 5,000 కట్టాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పి స్పెషల్గా పర్మిషన్ తీసుకున్నారు. వారు వెంటనే యాక్సెప్ట్ చేశారు. వారు యాక్సెప్ట్ చేసేందుకు ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం 5 మండలాల ఎంపీటీసీలు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం 5 మండలాల ఎంపీటీసీలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్తో కలిసి ఎంపీటీసీలు ఎన్నికల కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎర్రగొండపాలెంలో 3 మండలాల్లోని ఒక ఎంపీటీసీ, ఒక వైస్ ఎంపీపీ, ఒక కో ఆప్షన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైందని తెలిపారు. కుట్రలతో కూటమి నేతలు ఆళ్ల అంజిరెడ్డి స్థానాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్క స్థానం బలం కూడా లేకుండా కూటమి గెలవాలని చూస్తోందని ఆయన దుయ్యబడ్డారు. మీరు గెలవలేదు, మీకు ధైర్యం లేదు, మీకు ప్రజా ఆమోదం లేదు, ప్రజా బలం లేదు కాబట్టి అడ్డగోలుగా అడ్డదారుల్లో ఈ ఎంపీపీలు దక్కించుకోవడానికి ఈ రకమైనటువంటి తప్పుడు విధానాన్ని ఎంచుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది చూస్తున్నటువంటి ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారు. ఇంత నిర్భయంగా, ఇంత నిస్సిగ్గుగా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ప్రజలు గమనిస్తున్నారు. ఏ విధంగా మీకు ఇక్కడ గెలిచే అవకాశం ఉంది? ఏ విధంగా మీరు మా అంజిరెడ్డి గారిని, ఎంపీపీ అభ్యర్థి గారిని ఒక అక్రమమైనటువంటి కేసులో, ఎస్సీ ఎస్టీ కేసు, ఎస్సీలని కాపాడడం కోసం, ఎస్సీల మీద జరిగేటటువంటి దాడుల నుంచి వారిని రక్షించడం కోసం పెట్టినటువంటి ఈ కేసుల్ని ఇంత అక్రమంగా, ఇంత వన్ సైడ్ గా ఓసీలైనటువంటి నాయకుల మీద ప్రయోగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాలి. వారి విధానాన్ని ఖండించాలి. వారు చేస్తున్నటువంటి ఈ ఎలక్షన్స్ విధానాన్ని ఖండించవలసిందిగా ప్రతి ఒక్కరిని ఈ వేదికగా కోరుకుంటున్నాం. మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఎంపీపీ, ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ ఎలక్షన్స్ ఇందుకోసమే ఈ విధంగా చేయాలని మీరు నోటిఫికేషన్ ఇచ్చారని అడుగుతున్నాం. రాజ్యాంగబద్ధంగా నడిపేటటువంటి ధైర్యం మీకు లేదా అని అడుగుతున్నాం. ఇవాళ చాలా స్పష్టంగా అన్ని వివరాలు పొందుపరుస్తూ ఎలక్షన్ కమిషన్ వారికి వివరాలు అందించడం జరిగింది. త్రిపురాంతక మండలంలో ఉన్నటువంటి ఎంపీపీ విషయంలో కానీ, పుల్లల చెరువులో ఉన్నటువంటి వైస్ ఎంపీపీ విషయంలో కానీ తగిన విధంగా సెక్యూరిటీ భద్రత మధ్య మా ఎంపీటీసీల మీద కూడా
ఈ పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల, పోలీసుల్లో మరీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఎస్ఐలు, సిఐలు, వీరికేం పని? ఎలక్షన్స్ లో వీరు ఎలా ఇన్వాల్వ్ అవుతారు? వీరి ఫోన్ల నుంచి వీరి బంధువులకు గాని, ఎంపీటీసీ సభ్యులకు గాని ఫోన్లు ఎందుకు చేస్తున్నాను నేను వివరాలతో సహా మీకు ఇస్తాను. ఏ ఎస్ఐ ఎంపీటీసీకి ఫోన్ చేసి పిలిపించాడు? ఏ సిఐ ఎంపీటీసీని బెదిరించాడు? ఏ సిఐ ఎంపీటీసీకి కేసు కడతానని చెప్పేసి దుర్భాషలాడాడు? ఎవరిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి బెదిరించారు? ఈ వివరాలను కూడా పొందుపరిచి ఇచ్చాం మేము. ఈ విధమైనటువంటి దుర్మార్గం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ఈ విషయం మీద ప్రజాస్వామ్యవాదులు కూడా పెద్ద ఎత్తున ఈ విధానాన్ని ప్రశ్నించాలి, వ్యతిరేకించాలి. మీడియా వ్యవస్థలు కూడా రాజ్యాంగాన్ని కాపాడాలి, వైఎస్ఆర్సీపీ నాయకులకి అండగా ఉండాలని మీ ద్వారా కోరుకుంటూ సెలవు. గిట్టుబాటు ధరలు లేక రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, వారిని తక్షణమే ఆదుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధరలు లేక రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, వారిని తక్షణమే ఆదుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం నిర్వాకంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతుల తరపున మరోసారి వైసీపీ పోరాడి వారికి అండగా నిలుస్తోందని భరోసా కల్పించారు. రాష్ట్రంలో రైతాంగం భవిష్యత్తు అయోమయంలో పడిందని, రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతాంగం గగ్గోలు పెడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క జీవోనైనా విడుదల చేశారా? ఈ కొనుగోలుకు సంబంధించి విధి విధానాల్ని కనీసం రూపకల్పన చేసినటువంటి పరిస్థితులైనా ఉన్నాయంటే ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి ప్రభుత్వ చర్యలు కానీ కార్యక్రమాలు కానీ ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇల్లో మీడియాలో కొన్ని పత్రికల్లో వస్తూ ఉంది, కేంద్రం వస్తూ ఉంది, రాష్ట్రం పోతా ఉంది, ఇక రైతులకి కొనుగోలే, రైతుల ఖాతాలో డబ్బులు జమ అవటమే తరువాయి అనే రీతిలో పత్రికల్లో పుంఖాలుగా వార్తలు రాసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ గుంటూరులో చూసాం, రైతులందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మేము పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేదు, కనీస మద్దతు ధర కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 6,000కి 7,000కి ఎక్కడో 1-2 మంచి ధర వస్తే మిగతా అన్ని చోట్ల కూడా అన్ని రకాలకు సంబంధించి కూడా కనీస మద్దతు ధర లేదు. 7,000కు కూడా కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితులు ఉత్పన్నమని రోడ్డుపైకి వచ్చి ఇవాళ ఉద్యమించినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం, రైతు కంట కన్నీరు ఒలిగితే ఆ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది అనేది చరిత్ర చెబుతున్నటువంటి పాఠం. ఇవాళ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి, రైతులు బాధపడతా ఉన్నారు. అసలు రైతులు తమ భవిష్యత్తు ఏందనే ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదని అడుగుతా ఉన్నా. వ్యవసాయం దండగా మీరు భావిస్తూ ఉన్నారా? గతంలో మీరు మాట్లాడినటువంటి మాటల్ని ఇవాళ ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు రైతుల పట్ల ఎందుకు చిత్తశుద్ధి లేదని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే మీరు ఇవాళ 300 కోట్ల రూపాయలతో అన్ని పంటల కొనుగోలుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చేస్తారా? ఇదేనా మీకు రైతుల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం? సమస్త మంత్రాంగం మొత్తం కూడా ఈ జిల్లాలో గుంటూరు జిల్లాలోనే ఉన్నారు. గుంటూరు జిల్లాలో తీసుకుంటే సుమారుగా 150 పైచిలకు కోల్డ్ స్టోరేజీలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. దేశంలో ఎక్కడా కూడా లేదు ఒక పరిశ్రమకు సంబంధించి ఇది కోల్డ్ స్టోరేజీలు ఉండటం అనేది. ఈ రాష్ట్రంలో 4 లక్షల పైచిలకు ఎకరాల్లో మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. 2 లక్షల మంది పైచిలకు రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. 2 లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారంటే ఆ వ్యవసాయం మీద ఆధారపడి ఎన్ని లక్షల మంది వాళ్ళ జీవితాలు మనుగడ కొనసాగిస్తున్నాయో దయచేసి ఆలోచించమని చెప్పిన ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు యాడ్ని కూడా మీరు యాడ్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే ప్రతిరోజు కూడా 1,00,000 నుంచి 1,50,000 టిక్కీలు ప్రతిరోజు కూడా యాడ్కి వస్తూ ఉన్నాయి, బేరాలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అంటే రైతుల దగ్గర ఉన్నటువంటి సరుకంతా కూడా వ్యాపారస్తులకి దగ్గరికి వెళ్ళిన తరువాత ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? రైతులను ఆదుకోవడానికి కనీస ప్రయత్నాలు ఉండవా? అంటే వ్యాపారస్తుల ప్రయోజనాలను కాపాడడం కోసం ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుందా? ఆలోచించమని కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మేమేదో రాజకీయ ద్వేషంతోనో రాజకీయ భావాలతో మేము మాట్లాడతలా.
రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు, మీకు కనీసం స్పృహ లేనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని తట్టి లేపడానికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మిర్చికి సంబంధించి అరే మీరే ప్రకటించారు కదా 60 రోజుల కిందట. విధి విధానాలు లేవు, ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు, ప్రచారం తప్ప వేరే యావే లేదు. ప్రభుత్వం దగ్గర లెక్కలుండవా? దయచేసి నేను మిమ్మల్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక్కటే, మిర్చి రైతులకు సంబంధించి మిర్చి రైతులతో పాటుగా అన్ని పంటలు పండించే రైతులందరూ కూడా వాళ్ళ మనసులో కూడా భయాందోళన ఉన్నారు, భవిష్యత్తు ఏందనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఆ రైతాంగానికి అండగా నిలబడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి, రైతుకు మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి మరచి ఏదో వ్యాపారస్తుల ప్రయోజనాల కోసమో లేకపోతే మరేదో ప్రభుత్వం ప్రచారం కోసమే మేము పనిచేస్తామనే భావంతో మీరు ముందుకు సాగితే రైతుల పక్షాన మరోసారి ఉద్యమించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీదేవి 4 రోజుల పాటు పర్యటించనున్నారు. కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీదేవి 4 రోజుల పాటు పర్యటించనున్నారు. అందులో భాగంగా బుధవారం కుప్పం చేరుకున్న ఆమెకు టీడీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన గుడిపల్లి మండలం అగస్య ఫౌండేషన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కుప్పంలోని అగస్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్కూల్లో విద్యార్థులతో భువనేశ్వరి సమావేశమయ్యారు. జీవితంలో అత్యంత ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరు? నా జీవితంలో చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయనే నా ఇన్స్పైర్ బికాజ్ హీ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ టు కమ్ అప్ ఇన్ లైఫ్. మీకు తెలుసో లేదో ఆయన పాలు అమ్ముకునేవారు. ఆ పాలు పొద్దున పూట అమ్ముకుని మళ్ళీ కాలేజ్ స్కూల్ టైం అప్పుడు ఆయన మళ్ళీ చదువుకోవటానికి వెళ్ళారు. అట్లా ఆయన జీవితంలో కష్టపడి పైకొచ్చారు. అది మేము చిన్నప్పటి నుంచి ఆయన ఎట్లా కష్టపడ్డారో మా కళ్ళతో మేము చూసాం. కుటుంబ సభ్యులు అందరం, మా అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు అందరం. ఎందుకంటే ఆయన మేము లేసేసరికి ఆయన ఉండేవారు కాదు. ఆయన కష్టపడటానికి యాక్టింగ్ చేయటానికి ఆయన వెళ్ళిపోయేవారు. అది కూడా కుటుంబం కోసం ఆయన అంత కష్టపడింది. మళ్ళీ ఒకరోజు చాలా రోజుల పాటు మేము ఆయన చూసేవాళ్ళం కాదు. మేము పడుకునేసరికి కూడా ఆయన వచ్చేవారు కాదు. మళ్ళీ మేము లేసేసరికి ఆయన అట్లా వెళ్ళిపోయేవారు ఆయన యాక్టింగ్ ఫీల్డ్కి. అట్లా మేము కష్టం మా కళ్ళతో మేము చూసాము. అట్లానే కూడా మమ్మల్ని మా అమ్మగారు అట్లానే పెంచారు. మాకు డబ్బు అనేది అదే ముఖ్యం అనేది ఎప్పుడు ఆవిడ మాకు కళ్ళతో మేము చూడలేదు. ఆవిడ ఒకటే మాకు నేర్పించింది, ఎట్లా మన ఇంటికి వచ్చే చుట్టాలు కానీ
మన ఇంటికి వచ్చే ఎవరు వస్తారో వాళ్ళని ఎట్లా మనం గౌరవించాలి, వాళ్ళని ఎట్లా సంతోషంగా పెట్టి వాళ్ళని పంపించాలి. అట్లానే మా కుటుంబంలో పద్ధతులు అనేది చాలా ఎక్కువగా ఉండేది. మా అమ్మగారు అట్లా మమ్మల్ని పైకి తీసుకొచ్చారు. అట్లా మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళిద్దరూ నా స్ఫూర్తి, నా జీవితం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ, రూరల్ ప్రాంతాలకు చెందిన ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే అప్పటికప్పుడే పరిష్కరించారు. ప్రజల సమస్యలను వీలైనంత వేగంగా పరిష్కరించాలని, కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో పోలేరమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో పోలేరమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు అమ్మవారికి జలాభిషేకం చేశారు. అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, పెన్మత్స సోమరాజు, పివి రామరాజు, గోకరాజు మురళీరాజు, అడ్డాల నాగరాజు, డాక్టర్ దాట్ల వెంకటరామరాజు, వేగేసిన విజయ రామరాజు, శంకర్ రాజు, గాదిరాజు నాగరాజు, పెన్మత్స చంద్రశేఖర్ రాజు, పెన్మత్స సత్తిబాబు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. सत्यं वो परिमेदिनी पत्नी महीं देवीं माधवीं माधवप्रिया देवीं माधवजनयं तदेवादित्यवाहयामि ईश्वराय विद्महे महाज्ञानाय బయట ప్లాన్ చేశారంట అట్లతో పడిచ్చండి. జై పోలేరమ్మ తల్లి. పోలేరమ్మ వారి జాతరా మహోత్సవం ఈ నెల 20వ తారీఖు మొదలుపెట్టిన పోలేరమ్మ వారు మధ్యరామవారి జాతర 20వ తేదీ మొదలుపెట్టి 27వ తేదీ వరకు కొనసాగించడం జరిగినది. అలాగే ఈ రోజు బుధవారం 26వ తేదీ కలశాభిషేకం ప్రారంభించాం. ఆ కలశాభిషేకాన్ని భక్తులందరూ రంగరంగ వైభవం జరిగింది. అలాగే రేపు అమ్మవారిని 27వ తేదీ ఉదయం గురువారం 9:50 ఆలయ ప్రవేశించడం పెద్దలు నిర్ణయించారు. అమ్మవారు పోలేరమ్మ దేవస్థానానికి ప్రవేశించారు. మరి ఈరోజు కాళ్లకూరు గ్రామంలో పోలేరమ్మ ఉత్సవ సందర్భంగా అష్టోత్తర కలశాభిషేకం చేస్తున్నారు. గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు వారి అండదండలతో ఈ మహోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తీర్చిదిద్దుతున్నారు. ఈ ఆలయ కమిటీకి ఈ గ్రామం తరఫున నా కృతజ్ఞతలు. అలాగే 450 మంది కలశాభిషేకంతో ఈరోజు ఊరేగింపుగా తిరిగి అమ్మవారికి సేవ చేస్తూ కృతజ్ఞులై ఉన్నారు. అమ్మవారి దీవెనలు ఈ కాళ్లకూరు గ్రామంలో ఉండాలని కోరుకుంటూ సేవ. మా కాళ్లకూరు గ్రామంలో గ్రామ దేవతగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ పోలేరమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు అమ్మవారికి గ్రామస్తులందరూ కూడా విశేషంగా అష్టోత్తర శతకలశాభిషేకంతో కూడినటువంటి గ్రామోత్సవ కార్యక్రమానికి సంకల్పం చేసుకుని విశేషంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, అర్చనాది కార్యక్రమాలు నిర్వహించుకుని గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారికి
అష్టోత్తర శతకలశాభిషేక కార్యక్రమానికి సంకల్పం చేసుకుని గ్రామస్తులందరూ కూడా సహకారంతో విశేషంగా అమ్మవారిని అభిషేకం చేసుకుని అర్చనాది కార్యక్రమాలు చేసుకుని అమ్మవారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలుగా అవుతున్నారు. అదేవిధంగా గ్రామస్తులందరూ కూడా అశేషంగా తరలివచ్చి అమ్మవారి యొక్క సేవలో పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాద వితరణ చేసుకుని ఎన్నో ఏళ్లుగా పూడుకుపోయిన రజక వృత్తి చెరువులను ఎన్ఆర్జీఎస్ పథకం కింద తవ్వించి రజక వృత్తిదారులను ఆదుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ అధ్యక్షులు రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఎన్నో ఏళ్లుగా పూడుకుపోయిన రజక వృత్తి చెరువులను ఎన్ఆర్జీఎస్ పథకం కింద తవ్వించి రజక వృత్తిదారులను ఆదుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ అధ్యక్షులు రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఏలూరు జిల్లాలోని పలు మండలాల నుంచి ఉమ్మడి జిల్లా రజక సంఘం భవనానికి వచ్చిన రజకులని ఆయన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ రాబోయే ఆదరణ స్కీంలో రజక వృత్తిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారాలు అందిస్తుందని కోరారు. ఈ కార్యక్రమంలో వట్లూరు మురళి, వి శ్రీనివాసు, శేషు, ఆర్ నాగేశ్వరరావు, రజక నాయకులు మొలగాల దుర్గారావు, దేవరపల్లి రజక నాయకులు కదిలి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. రజక వృత్తిదారులు జిల్లా సంఘం దృష్టికి తీసుకొస్తున్నారు. గత 4 సంవత్సరాల క్రితం కూడా ఎన్ఆర్జీఎస్ అధికారులతో అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారితో కూడా నేను మాట్లాడి కొన్ని గ్రామాల చెరువులను తవ్వించడం జరిగింది. అయితే జరగబోయే ఏప్రిల్ నుంచి ఎన్ఆర్జీఎస్ స్కీమ్లో ఏ గ్రామాల్లో అయితే రజక వృత్తిదారులకు చెరువులు తవ్వించవలసి వస్తుందో అటువంటి గ్రామాల రజకులు సంబంధిత ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ గారిని కలిసి వారి పేర్లు నమోదు చేయించుకొని వృత్తికి ఏ విధమైన సంబంధం లేకుండా చెరువులు తవ్వించుకోవాలని మేము కోరుకుంటున్నాము. అయితే ముఖ్యంగా ఈ విషయంలో ఎన్ఆర్జీఎస్ అధికారులందరూ కూడా తప్పనిసరిగా సహకారం చేస్తారని కోరుకుంటున్నాము. అయితే గతంలో ఎండిఓస్ కూడా పూర్తి సహకారాలు అందించారు. ముఖ్యంగా జంగారెడ్డిగూడెం మండలం, గోపాలపురం మండలం, అదేవిధంగా నల్లజర్ల మండలం, ఇటు భీమవరం, ఆకులు, ఇతర మండలాల వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మాకు సహకరించి మా రజకులు సహకారం చేస్తారని మేము కోరుకుంటున్నాము. విషయంలో కూడా అనేక గ్రామాల్లో రజకులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. డిఎల్పిఓ కొవ్వూరు, ఏలూరు, జంగారెడ్డిగూడెం, నరసాపురం వారు కూడా వృత్తి చెరువులను తప్పనిసరిగా కేటాయించాలని వారు ఆదేశాలు చేయడం జరిగింది. రిజిస్టర్డ్ అసోసియేషన్ తప్పనిసరిగా రజక సంఘాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, అటువంటి వీటికే చెరువులు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని ఈ బోర్డులు కూడా సూచనలు ఇచ్చారు. అన్ని గ్రామాలకు చెరువులు ఇవ్వాలని ఆ ప్రభుత్వం ఇచ్చిన జీవో 343 ప్రకారంగా తప్పనిసరిగా ఆ జీవోని అనుసరించి వ్యతిరేకం కాకుండా సరసమైన ధరలకే రజకులు చెరువులు డీజిల్ ఇవ్వాలని మేము కోరుకున్నాము. కొన్ని చోట్ల డీజిల్ అప్సర్ ప్లేస్లు వేస్తున్నారు కానీ రజక సంఘాలు నోటీస్ ఇవ్వట్లేదు. నోటీస్ ఇవ్వనందువల్ల వాళ్ళకి తెలియట్లేదు. తప్పనిసరిగా ఈ వార్డులు, గ్రామ పంచాయతీలు కూడా ఆ గ్రామ సంఘాలకు కూడా నోటీసులు ఇచ్చి తప్పనిసరిగా వాళ్ళ చేత లీజు కట్టించుకొని అటు పంచాయతీకి ఇటు రజక సంఘాలకి నష్టం లేకుండా చేస్తారని ఈ రోజున ఉమ్మడి రజక జనసంఘ. గేమింగ్ బెట్టింగ్ యాప్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గేమింగ్ బెట్టింగ్ యాప్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ల యాప్లపై మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం 2021లో ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ యాప్లపై నిషేధం విధించినప్పటికీ సరి అయిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటీవల రాష్ట్రంలో పలు సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఘటనలపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఆన్లైన్ రమ్మీ వంటి ఇతర గేమ్ల నిషేధానికి ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. బెట్టింగ్ యాప్లపై విచారణ జరిపేందుకు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఆన్లైన్ యాప్ వీటన్నిటి మీద నిషేధం చేస్తూ చట్టం తీసుకొచ్చింది. చట్టం చేశాం కానీ దాన్ని పకడ్బందీగా అమలు చేసే విషయంలో మరి గత ప్రభుత్వంలో కొంత నిర్లక్ష్యం జరిగింది. ఈ మధ్యకాలంలో అది చాలా వేగంగా తెలంగాణ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతుంది. అందుకే అధ్యక్ష తమరి ద్వారా ఇది పక్క రాష్ట్రాలు, దేశము, ఇతర దేశాలు ఈ నేరం ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థలు, వ్యక్తులు, రకరకాల దేశాలకు సంబంధించిన నేరగాళ్ళు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇది ఏదో టెంపరీగా ఒక పోలీస్ స్టేషన్లోనో లేకపోతే ఒక పరిధిలో మనం విచారణ చేస్తే దీనికి ఈ సమస్యకు సమూలమైన పరిష్కారం కనుగొనే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ యాప్లు కానీ, లేకపోతే ఆన్లైన్ రమ్మీ లాంటి గేములు డిజిటల్లీ
ఈ గేమింగ్ ఏదైతే జరుగుతుందో, ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో, దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి, కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. నేను ఎవరి మీద ఆరోపణలు లేకపోతే ఎవరు ఏ పరిస్థితిలో వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమతించారు, ప్రోత్సహించారు, ఎక్కువ వివరాల దగ్గర నేను వెళ్ళదలుచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో దీంట్లో ప్రధానంగా 2 సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు. రేపు వచ్చే సమావేశాలలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులకనే కాదు, ఆడేవాళ్లను, బాధితులను, అదేవిధంగా ఈ ఆన్లైన్ అడ్డగోలుగా నిర్వహిస్తున్న వాళ్ళ పట్ల శిక్షను కూడా పెంచడానికి అవసరమైన చట్టాలను కూడా అవసరమైతే మనం సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే శిక్ష కఠినంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది అని ఎప్పుడైతే తెలుస్తుందో నేరం అనేది తగ్గుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు నగరంలో పూర్తి కానున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, దీంతో ₹1 కనెక్షన్ వచ్చే అవకాశం ఉందని మంత్రి నారాయణ స్పష్టీకరణ. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు వైసీపీ ఎంపీటీసీల ఫిర్యాదు. ఎర్రగొండపాలెంలో ఈ నెల 27న జరగనున్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని వినతి. రైతుల కష్టాలు గాలి కొదిలేసి కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫైర్. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ యాప్లపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. విచారణ కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేస్తున్న వెల్లడి. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.